ఆల్ రైట్, వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫిల్మ్ టాకీస్. అండ్ ఇలా టాపిక్ ఏంటంటే మాస్ మహారాజ్ అండ్ రవితేజ గారి మాస్ జాతర మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ సినిమా October 31st రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకెన్నో రోజులు లేదు, మహా అయితే 6 డేసే ఉంది. సో సినిమా ఇప్పటిదాకా అయితే ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు, రెండు టీజర్స్ సాంగ్స్ అయితే రిలీజ్ చేశారు. సో నాకేమనిపిస్తుంది అంటే టీజర్ నాకు అంతగా నచ్చలేదు. రవితేజ గారికి అసలు స్క్రిప్ట్ సెలెక్షన్ ఆయన సరిగ్గా చేసుకోవట్లేదని చెప్పాలా. ఎందుకంటే ఒక సినిమా హిట్ పడ్డ తర్వాత 6-7 సినిమాలు ఫ్లాపులు పడుతుంది ఆయనకి వరుసగా. చెప్పాలంటే ట్రయలర్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. సో ముఖ్యంగా చెప్పాలంటే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయినాయి. అండ్ తర్వాత అయితే ఇంకా ట్రైలర్ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చేసింది. October 27th రిలీజ్ చేస్తున్నారు. సో ట్రైలర్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. మాస్ జాతర సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ అయితే వచ్చింది, యూఎస్ సర్టిఫికేట్ అయితే పొందింది. ఈ విషయం చిత్ర యూనిట్ అయితే అధికారికంగా ప్రకటించారు. సినిమాలో రవితేజ గారి యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అలరించే అంశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు చిత్ర యూనిట్. సో ఈ మూవీ టీజర్ చూసిన నాకు అంతగా ఏం అనిపించలేదు. సో చూడాలి. మరి ట్రైలర్ అయితే దాని సన్నాహాలు చేస్తున్నారు, ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ట్రైలర్ చూసిన తర్వాత కానీ తెలియదు. మరి రవితేజ గారు అయితే నాకు మంచి ఒపీనియన్ ఉంది, ఆయన కంబ్యాక్ ఇవ్వాలని. అసలు ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ మంచిగా చేసుకోవాలా. సో ధమాకా తర్వాత అరేంజ్ హిట్ అయితే ఇప్పుడు పర్లేదు. సో మాస్ జాతర వస్తుంది October 31st నాడు. అండ్ ఆ రోజునే బాహుబలి ది ఎపిక్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో దానికి పోటీ ఇస్తుంది మాస్ జాతర మూవీ. సో చూడాలి రవణ మళ్ళీ హిట్ కొడతాడా అనే విషయం October 31st చూద్దాం. సో ఈ సినిమా డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు, కొత్త డైరెక్టర్ అండ్ న్యూ డైరెక్టర్. రవితేజ గారు అయితే కొత్త డైరెక్టర్స్ కి ఎప్పుడు ఛాన్సులు ఇస్తూనే ఉన్నారు. ఏంటంటే ఆయన చాలాసార్లు చెప్పాడు, కొత్త డైరెక్టర్స్ ఏంటో వాళ్ళు కొంచెం ఎనర్జెటిక్ ఉంటారు, ఫస్ట్ మూవీ కోసం బాగా తీయాలని ఎనర్జెటిక్ ఉంటారు. సో అందుకని ఛాన్సెస్ ఇస్తాను లాస్ట్ టైం వస్తా చెప్పారు. సో ఇప్పుడు వచ్చే డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్. చాలా మంది నిన్న డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి అండ్ రవితేజ గారు అయితే. సో చూడాలా. ఈ సినిమాతో రవితేజ గారు కంబ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఇయర్ January, February రిలీజ్ అవ్వాల్సింది. సో రవితేజ గారికి షోల్డర్ ఇంజూర్ అవ్వడం వల్ల అది డిలే అయిపోయింది. సో ఇప్పుడైతే రిలీజ్ అవుతుంది. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.